ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లిలో మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది. మదనపల్లి అంటే మన భాషలో ఆర్డీఓ ఆఫీస్ అంటాం. అది చాలా పెద్ద సబ్ కలెక్టర్ ఆఫీసు. సబ్ కలెక్టర్ ఆఫీస్లో 2 రోజుల క్రితం రెవెన్యూ రికార్డులు తగలబడి అగ్ని ప్రమాదం జరిగి తగలబడి అని చెప్తున్నారు. ఒక ప్రభుత్వ కార్యాలయంలో విలువైనటువంటి రికార్డులు తగలబడటం అనేది పెద్ద చర్చనీయాంశమైంది. అది విద్యుత్ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే యుద్ధ ప్రాతిపదికపైన రంగంలో దిగి డీజీపీ ద్వారకా తిరుమలరావు, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ను ప్రత్యేకంగా రాజధాని విజయవాడ నుంచి అంటే రాజధాని అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లి పంపించారు. ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో క్షమించొద్దు, దీని అంశాలన్నీ వెలుగులోకి తేవాలని స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఒక్కసారి రెవెన్యూ రికార్డులు తగలబట్టడం, ఈ వ్యవహారాలన్నీ ఒకసారి వెలుగులోకి వచ్చేసరికి దీని వెనక ఏమున్నాయి, అసలు కార్యాలయంలో ఉన్న 2 రెవెన్యూ రికార్డులను ఎందుకు తగలబెట్టాల్సి వచ్చిందనే అంశాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన పరిణామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలు, ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఇతర సీనియర్ నేతలంతా కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను స్వాహా చేశారనే అంశం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 వారాల క్రితం ప్రభుత్వ భూముల స్వాహాపై ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. ఆ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి కేంద్రంగా పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున 1000 ఎకరాల భూమి ప్రైవేట్ పరమైంది. ప్రభుత్వ భూమి అంటే దేవాదాయ భూమి, ప్రభుత్వ భూమి, ఈనాం భూములన్నీ ఇట్లా ఉంటాయి. ఆ భూమి ప్రైవేటు వ్యక్తుల పరమైందని చెప్పని ఆయన శ్వేతపత్రంలో వెలుగులోకి తెచ్చారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అంటే ఫలితాలు వచ్చిన తర్వాత మదనపల్లి చెందిన టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ పూర్తిగా రంగంలో దిగి 2019-24 ప్రాంతాల్లో మదనపల్లి సబ్ కలెక్టర్ పరిధిలో అంటే ఆర్డీఓ కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు స్వాహా అయినాయి, దానికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తా, వీటి మీద దర్యాప్తు చేయాలని చెప్పని ఆయన 1 by 1 కేసుల వారీగా సమీక్షిస్తూ ఉన్నారు. ఏ భూమి ఎవరి పేరుతో ఉంది, గతంలో ఎవరి పేరుతో ఉంది, ఇప్పుడు ఎవరి పేరుతో ఉంది, ఈ మార్పిడి అంటే రికార్డుల మార్పిడికి సంబంధించినటువంటి పత్రాలు ఎక్కడ ఉన్నాయి ఏంటంటే ఇటువంటి ఆరాలు తెస్తూ ఉన్నారు. ఈ దశలో ఈ ప్రధానంగా అంటే మాజీ మంత్రి, ఇప్పుడు శాసనసభ్యుడు, పొంగనూరు శాసనసభ్యుడు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆయన సతీమణి పేరుతో సుమారు 1000 ఎకరాల ప్రభుత్వ భూమి లిఖితపూర్వకంగా దరఖాస్తు చేశారు రిజిస్టర్ చేయించుకోవడానికి. ఆమె పేరుతో ట్రాన్స్ఫర్ అయినట్టుగా చెప్తున్నారు. వాటికి సంబంధించినట్టు అదేవిధంగా అట్లాంటి వైసీపీ నేతలకు సంబంధించినటువంటి భూముల రికార్డులు ఉన్నాయి. అవన్నీ కూడా కొత్త ప్రభుత్వం తవ్వి తీయటం, ఆ భూముల్లోని కూడా ఆ రికార్డులు ఎవరు ట్యాంపర్ చేశారు, ఎవరు సంతకాలు చేశారు, ఏ విధంగా దరఖాస్తులు వచ్చాయి, ఇవన్నీ కూడా కొత్త ప్రభుత్వం పూర్తిగా రంగంలో తిరిగింది. మరోవైపు వీటికి సంబంధించి రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ అంటే రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టులో కూడా కేసు నడుస్తూ ఉంది. ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సుమారు 2000 ఎకరాల భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం రెవెన్యూ కోర్టులో నడుస్తూ ఉంది. ఇలా వీటికి సంబంధించినటువంటి కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతమయ్యాయని ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టడంతో దాంట్లో ఉన్నటువంటి దోషులు, ఈ రికార్డు ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి అధికారులు, దానికి సంబంధించినటువంటి వైకాపా నేతలు ఈ రికార్డులు వెలుగులోకి వస్తే తాము కేసుల్లో ఇరుక్కుంటామనే ఉద్దేశంతో ఆ రికార్డులు తగలబెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే గతంలో అక్కడ పనిచేసేళ్ళినటువంటి ఆర్డీఓ, మరి కొంతమంది రెవెన్యూ అధికారులు దీంట్లో కీలక పాత్ర వహించినట్టుగా పోలీసు దర్యాప్తులో ప్రాథమికంగా తేలింది. మరోవైపు అక్కడ క్లూస్ టీము, తర్వాత ఆ రికార్డు ఉన్న రూమ్లో అగ్గిపుల్లలు పెట్టే కనపడటం, ఇటువంటి కొన్ని ఆధారాలు సేకరించారు. మరోవైపు దర్యాప్తు వేగవంతం అవుతూ ఉన్న దశలోనే రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. కొన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రధానంగా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారానే ఈ కుంభకోణాలని జరిగాయి, అవన్నీ వెలుగులోకి తీసుకురాబోతున్నాం, దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు అని చెప్పని స్పష్టంగా చేశాడు. పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో రంగంలో దిగారు. మరోవైపు రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి సిసోడియా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారిగా ఈరోజు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ విధంగా ప్రభుత్వం ఒకవైపు సిఐడి, రెవెన్యూ ఉన్నతాధికారులు, డీజీపీ, తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కలెక్టరు, జేసీ, ఇతర అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగారు. ఈ భూములలో రికార్డుల మార్పిడి,
ఈ వ్యవహారాల్లో ఎవరు అప్పట్లో ఉన్నటువంటి తహసీల్దార్లు, ఆర్డీఓలు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ అధికారులు వాళ్ళని ఎవరు ప్రలోభపెట్టారు, ఈ రికార్డులు ఎవరి పేరుతో ఈ భూములు దారాదత్తం చేయడానికి ప్రయత్నించారు, తర్వాత ఈ భూములు ప్రస్తుతం ఎవరి చేతిలో ఉన్నాయి, అసలు వీటికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడ అనేటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో రంగంలో దిగారు. ముఖ్యమంత్రి నేరుగా సీరియస్గా వార్నింగ్ ఇవ్వటం, దాంతో అధికారులు పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడంతో ఆయన జిల్లాకు సంబంధించినటువంటి మదనపల్లిలో ఈ ప్రమాదం జరగడం కూడా ఇప్పుడు అధికారులకి అటు రెవెన్యూ ఇటు పోలీస్ అధికారులకి ఛాలెంజ్గా ఉంది. అంటే ప్రధానంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంలో దాని వెనక ఉన్న వాస్తవాలు, దీనికి సూత్రధారులు, అసలు అగ్ని ప్రమాదంగా ఎలా చిత్రీకరించారు, రికార్డులు తగలబెట్టి ఈ విధంగా అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడం ఏంటి, ఆ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీసీ కెమెరాలు కొన్ని పనిచేయకపోవడంలో ఆంతర్యం ఏంటి, ఇటువంటి అన్ని అంశాలని ఇప్పుడు పూర్తి స్థాయిలో పోలీసులు, రెవెన్యూ వాళ్ళు వెలికితీస్తూ ఉన్నారు. ఇంకా పూర్తి సమాచారం బయటకు వస్తే పెద్ద పెద్ద చేపలన్నీ, తిమింగలాలన్నీ దీంట్లో దొరుకుతాయని చెప్పని అంటున్నారు. మొత్తం మీద మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా జరిగినటువంటి భూ కుంభకోణాలన్నీ వెలుగులోకి తీస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది దీనికి సంబంధించిన అంశాలు.